నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ ఎన్ఆర్ఐ రషీదా బేగం. ప్రతి వాళ్ళు తమ జీవితంలో పైకొస్తే చాలనుకుంటారు. కాదు, తాను జీవితంలో పైకొచ్చాను, ఎన్నో మైలురాళ్ళు అధిగమించాను, అక్కడ ఎన్నో ఎత్తుపల్లాలు, ఆ ఎత్తుపల్లాలన్నీ అధిగమించి మరి నాకులాగా మరెవరూ కాకూడదు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో, అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న బాలికలకు అవేర్నెస్ కల్పించి వారు బాల్యం నుండి కౌమారంలోకి వస్తుంటే వాళ్ళు ఎలా ఉండాలి, అలాగేంటంటే తల్లిదండ్రులు చదువుకోకపోయినా అయితే ఏంటంటే తల్లిదండ్రులకు వీళ్ళు సహాయ సహకారిగా ఎలా ఉండాలి అనే ఒక ప్రత్యేకమైన సదాశయంతో గల్ఫ్లో పనిచేస్తూ అలాగే ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడి వారి గురించి ఆలోచిస్తున్న రషీదా బేగం గారితో నేను ఈరోజు మీ ముందుకి స్పెషల్ చిట్ చాట్లో వస్తున్నాను. నమస్కారం రషీదా బేగం. నమస్తే అండి. ఎక్కడంటే రషీదా బేగం గల్ఫ్లో ఉండి ఆవిడ ఆల్రెడీ ఏంటంటే జీవితంలో ఒక స్టేజ్కి వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడి ప్రభుత్వ రంగ సంస్థలో ప్రత్యేకమైన ఉద్యోగం చేస్తున్నారు. అది మళ్ళీ మీకు చెప్తాను. సో ఆ ఉద్యోగం చేస్తున్న ప్రస్థానంలో మరి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వారి జిల్లాలో, ఒంగోలు జిల్లాలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి అలాగేంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి అవేర్నెస్ కల్పించాలని అనేక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి దాంట్లో మెంబర్స్ను చేర్పిస్తుంటే ఆమెకు చేదోడు వాదోడుగా ఆమెకున్న సదాశయాన్ని తాను కూడా ముందుకు తీసుకెళ్తాను అంటూ మన ముందుకు వచ్చి ఆవిడతో పాటు కలిసి నడుస్తున్నాను అంటున్నారు వడ్లమూడి రాధ గారు. నమస్కారం రాధ గారు, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. సో వీరిద్దరూ ప్రత్యేకంగా ఏంటంటే బాలికల సంరక్షణకి, బాలికలకి అవేర్నెస్ కల్పించడానికి, చదువు లేని తల్లిదండ్రులు ఉన్నప్పుడు బాలికలకు ఎటువంటి రక్షణ ఉండాలి, ఆ బాలికలని వాళ్ళ మీద విశ్వాసం తీసుకునేలా చేయాలనుకున్నది దీనికోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఈ రషీదా బేగం గారి ప్రస్థానాన్ని ఒక్కసారి మనం చూద్దాం. బాల్యం ఆమెకు పేదరికాన్ని పరిచయం చేసింది, చదువుకు దూరం చేసింది, అనివార్యంగా తప్పనిసరిగా పెళ్లిపీటలు ఎక్కవలసిన పరిస్థితి, భర్త పట్టించుకోకపోవడంతో ఇంటి బాధ్యతను తన భుజస్కంధాల మీద మోయవలసి వచ్చింది రషీదా బేగం. మరి అంతేకాదు, ఒకటి కాదు, రెండు కాదు, 5 సార్లు ఆమె భర్త ఆమెను వదిలి వెళ్ళిపోయారు. అయితే ఇద్దరు పిల్లలను పోషించుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలి, అలాగే అందుకోసం తాను ఎంతైనా కష్టపడాలి, అలాగే వారి కోసం జీవిత నిర్దేశం చేయాలనే సదాశయంతో ఆవిడ ఒక చిన్న లెవెల్ నుంచి అలాగ పైకి వచ్చి ఎలా జరిగింది అనేది ఈరోజు ఈ చిట్చాట్లో ఆమె జీవిత ప్రస్థానం చూద్దాం. అయితే రషీదా బేగం పుట్టిన తమిళనాడు అయితే తండ్రి ఏంటంటే చిన్నప్పుడు తిరుపతి జిల్లాలో గూడూరుకి వచ్చి స్థిరపడ్డారు. వారేంటంటే రషీదా బేగం బాల్యం గూడూరులోనే జరిగింది. అలాగే ఏంటంటే తండ్రి చిన్నతనంలో చనిపోవడంతో తల్లి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఏంటంటే ఆ బరువు బాధ్యతల్లో అమ్మాయికి పెళ్లి చేసేస్తే లేదు మనకేంటంటే మనకు బాధ్యత తీరిపోతుంది అనుకున్నారే, కానీ ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసిన భర్త ఎలాంటి వాడు, ఎలా ఉంటాడనేది కొద్దిగా ఆవిడ ఏంటంటే పూర్తిగా దూరదృష్టితో కొంత ఆవిడ పరికించి చూడకపోవడంతో కొంత ఇబ్బందుల పాలయ్యారు. అయితే ఆ ఇబ్బందులనే సోపానాలుగా మెట్లుగా తీసుకుని వెళ్ళి గల్ఫ్లో వెళ్ళి ఎలా చేశారు అనేది చూద్దాం. అయితే ఏంటంటే అన్నింటికంటే మెయిన్ ఆవిడ దగ్గర ఏంటంటే ఆవిడ గల్ఫ్లో పోలీస్ కెమెరామెన్గా పనిచేస్తున్నారు. గల్ఫ్లో గవర్నమెంట్లో పోలీస్ కెమెరామెన్గా ఉమెన్గా పనిచేస్తున్నారు. ఇది ప్రత్యేకం ఈనాటి ఈ స్పెషల్ చిట్ చాట్లో. కాబట్టి ఆవిడ విజయ ప్రస్థానం, ఆవిడ దాటి వచ్చిన మైలురాళ్ళు, అలాగేంటంటే ఆవిడ ఎటువంటి ఈ మైలురాళ్ళను అధిగమించాలంటే విజయ ప్రస్థానానికి చేరువ కావడానికి ఏం చేశారు అనేది ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్కారం రషీదా బేగం. నమస్తే అండి. చెప్పండి. ప్రైమ్ టీవీ 9కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న రామ్మూర్తి గారికి థ్యాంక్స్ అండి. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిపించి నాలో మనసులో ఉండే మాటల్ని బయటికి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. నైస్ మ్యామ్. తప్పనిసరిగా అండి మీరు ఒక మంచి సదాశయంతో చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మేడం అసలు ఇది మీకు ఎలా చేయాలనిపించింది, అంటే మీరు మీ ప్రస్థానం మొట్టమొదటి ఎలా కలిసి మీరు గల్ఫ్కి ఎందుకు వెళ్ళారు? నా పేరు రషీదా. నేను పుట్టింది మాత్రం తమిళనాడులో. ఆ తర్వాత పెరిగింది చిన్నప్పటి నుంచి 5th క్లాస్ నుంచి పెరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్ గూడూరు, తిరుపతి డిస్టిక్ గూడూరు.
ఆ తిరుపతి డిస్టిక్ గూడూరులో నేను 4th క్లాస్ నుంచి చదివానండి. ఆ తర్వాత మా అమ్మగారికి అంత చదువు మీద నాలెడ్జ్ లేదు, మా నాన్నగారికి మంచి నాలెడ్జ్ ఉంది, చదువుకున్న ఆయన ఒక ఎంఆర్ఓ. అయితే ఆయన చనిపోయిన తర్వాత మేము ఆంధ్రాకి రావటం వల్ల మాకు చదువు మీద అంత అవగాహన లేని దానివల్ల మా పేరెంట్స్కి, మా మదర్కి నాకు 10th క్లాస్లోనే స్టాప్ అయిపోయింది. ఎగ్జామ్ కూడా రాయలేకపోయాను. ఒక 25 రూపీస్ ఉంటే నా చదువుకి నాకు హాల్ టికెట్కి డబ్బులు కడతాము అనే టైంలో మా మదర్కి ఎక్స్పీరియన్స్ లేదు చదువు మీద. ఆ 20 రూపీస్ ఉంటే ఇంట్లో పనికొస్తుంది అనే ఆలోచనతో ఆమె కట్టలేకపోయింది. అప్పుడు నేను 10th రాయలేకపోయాను. ఆ తర్వాత నాకు మా అమ్మ అంటే ఆడపిల్ల అంటే పెళ్లి చేసేస్తేనే కదా బాధ్యత తీరుతుంది అనే ఉద్దేశంతో ఆమె పెళ్లి చేశారు నాకు. పెళ్లి చేసిన తర్వాత తన ద్వారా కూడా నేను అంతగా నా పిల్లల్ని నేను పోషించుకోలేకపోయాను. చాలా కష్టాలు ఎదురయ్యాయి. తనకు కూడా ఏంటంటే వృత్తి మీద ఎలా చేయాలి ఏంటి అనేది ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బిడ్డల్ని భార్యని పోషించాలి, ఇది మన బాధ్యత అనేది అనుకునేవాడు కాదు. అలా అనుకోకపోవటం వల్ల నా మీద భారం పడింది. ఆ తర్వాత కొన్ని రోజులకి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి నేను బయట దేశం, మా వదిన మా అక్క సపోర్ట్తో బయట దేశానికి వెళ్ళాను. వాళ్ళ డబ్బు సహాయంతో నేను వెళ్ళాను. అది కూడా ఇంట్రెస్ట్ 5 రూపీస్ ఇంట్రెస్ట్తో 70,000 తీసుకున్నాను. ఆ 70,000కి సంపాదించేదానికి 2 years పట్టింది నాకు అప్పు తీర్చేదానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఒక ఇంట్లో కూలి పనిగా వెళ్ళాను. నేను అక్కడ రకరకాల కష్టాలు ఎదురయ్యాయి నాకు. ఆ కష్టాలు చెప్పుకుంటే ఈ రోజు అవి మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. అందుకని చెప్పలేక కష్టాలు కాకపోయినా దాంట్లో మీరు ఎలాగా అధిగమించారు అంటే ఎలాంటి కష్టాలంటే ఒక బయట దేశంలో మహిళ ఒంటరిగా వెళితే ఎలాంటి కష్టాలు ఉంటాయి. అక్కడ ముందు లాంగ్వేజ్ రాదు మనకు. మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనకు అర్థం కాదు. అంతకు మించి మన ఫ్యామిలీ ఉండదు, పిల్లలు ఉన్నారు, ఎవరు ఉండరు, ఒక కొత్త ప్రదేశము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది. ఆ డబ్బు మా పిల్లలకి అవసరపడుతుంది. అట్లాంటి బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే పని అర్థం కాక ఒక్క రౌంత తప్పు చేసినా కానీ, అంటే ఇప్పుడు నాకు ఒక విషయం చెప్తానండి మీకు. ఆ సిచ్యువేషన్ ఎలా జరిగిందంటే నా లైఫ్లో నేను టైలరింగ్ కింద నాకు తీశారు ముందు. అయితే నాకు టైలరింగ్ రాదు. తీసిన ఏజెంట్ టైలరింగ్ పెట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్ ఎత్తిచ్చారు, నాకు రాదు. 2 days 3 days నేర్పించింది. తను నన్ను ఎప్పుడు కొట్టేది నేర్పించేటప్పుడు. ఆ తర్వాత ఒకరోజు పెద్ద బట్టిచ్చి నైట్ ఇలాగుండేది కుట్టమనింది. 12 అయిపోయింది టైము. నేను కుట్టాను అక్కడ. కుట్టేసి తన దగ్గర ఇచ్చేసి అది కుట్టు వేసేసి ఇచ్చేసి ఇంకో గుడ్డు ఇచ్చింది. ఏదో కోపంగా తిట్టింది, గుడ్డిచ్చింది. అది ఇచ్చింది 12 అయిపోయింది కదా, ఇంకా పోయి పడుకునేద్దాం అనేసి నిద్రపోదామని చెప్పేసి పైకి వెళ్ళిపోయాను. నేను పైకి వెళ్ళిపోయాను. 6 o'clockకి పని మనిషి ఇంకొక ఆమె వచ్చింది, పిలిపినిది. తన పేరు సెల్వియా. తను వచ్చి డోర్ కొట్టి, ఇంకా నిద్రపోతున్నావు, మేడం ఫోన్ చేసింది, రారా కిందకి రాననింది. ఏందోనే అట్లాగే నిద్ర కళ్ళతో అలాగే కిందకి వచ్చాను నేను. రాగానే గుడ్డెక్కడా అని అనింది. ఆ గుడ్డ తీసుకొని వచ్చాను. తీసుకురాగానే ఏదో తిట్టింది, భయంకరంగా తిట్టింది. నాకు ఇప్పటికీ అర్థం కాదు, అది అర్థం కాదు. వెళ్ళిన 1 month కూడా కాలేదు అలాంటి సిచ్యువేషన్. ఆ కుట్టే మిషన్ రూమ్ లో, పెద్ద రూమ్ అది, వాష్రూమ్ లేదు, ఏమీ లేదు. ఆ రూమ్ లో వెళ్ళింది, డోర్ లాక్ చేసేసింది, నన్ను లోపలేసి. అది కుట్టమంటుందేమో, అది కుట్టేయాలి కదా అని కుట్టేసి మామ అని తలుపు కొడుతున్నాను. తను తీయలేదు. ఆ రోజంతా ఈవినింగ్ అయిపోతుంది, లైట్ ఎక్కడుందో తెలియదు, కొత్త వాతావరణము, ఏమీ తెలియదు మనకు. లైట్ చీకటి, ఎక్కడెక్కడో ఎదుగుతున్నాను డోర్లన్నీ, అది ఎలా వేస్తారనేది కూడా తెలియదు. ఎదుగుతున్నాను, నాకు లైట్ తెలియటం లేదు, చీకటి, భయం వేస్తుంది. ఆ రాత్రంతా ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళేదానికి కూడా ఎక్కడుంది లేదు, అక్కడ ఏమి రూమ్ లేదు. ఏడుపు ఒక పక్క, నాకు నరకము, పిల్లలు గుర్తుకొస్తున్నారు, ఎందుకు నేను ఇక్కడికి వచ్చేసాను, సరే ఎట్లయినా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని. రెండో రోజు 11-11:30 టైంలో ఓపెన్ చేశారు డోర్. ఆ రాత్రంతా ఏడుస్తూనే గడిపాను నేను. ఎలా గడిపానో నాకే అర్థం కాదు. ఇంకొక సిచ్యువేషన్ కూడా జరిగింది. ఇలాంటివి ఎలా ఉంటాయంటే, బయట దేశాల్లో మహిళలు ఒంటరిగా వెళ్తే చాలా భయంకరంగా ఉంటాయి. కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేరు. ఒక చిన్న కిటికీ ఉంది, కిటికీలో నుంచి బయటకు నుంచి వెళ్ళి ఆ కిటికీని బ్రష్ చేయాలి, పాలిష్ చేయాలి. అక్కడ చేసేటప్పుడు స్లిప్ అయిపోయిందండి కాలు, పడిపోయాను. 3rd floor నుంచి కింద పడిపోగానే ఏదో ఒక సౌండ్ వచ్చింది, ఏదో పటక్కమని ఏదో ఒక సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ తో నా కాలు వాసిపోయింది. ఇమీడియట్లీ లేలేకపోతున్నాను. అక్కడ అప్పటికప్పుడే ఆమె, మా బాబా అంటారు అక్కడ, మామ అంటే ఆడామి, బాబా అంటే వాళ్ళ
మగవాళ్ళని బాబా అంటారు. ఆయన వచ్చి ఏమైంది అని ఆ పని మనిషి వాళ్ళందరూ వచ్చి లేపి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అప్పుడు కట్టు కట్టించారు, ఈ అమ్మాయి కాలు ఇరిగిందని. ఆ కట్టు కట్టిన 24 hours మాత్రమే నన్ను అక్కడ పైన కూర్చోబెట్టింది. అంతే రెస్ట్. మళ్ళీ ఒక కర్ర తెచ్చింది ఇట్లా పట్టుకునేది, నడుస్తూ రెస్ట్ చెయ్యి, మిషన్లు ఉంటాయి కదా వాటితో చెయ్యి క్లీన్ చెయ్యి, వాష్రూమ్ చెయ్యి, అన్నీ క్లీన్ చేయాలా, నువ్వు చెయ్యి, ఏం నొప్పి ఏం లేదు నన్ను. అంతే. ఆ ఒక్క కట్టు నేను ఒక 1 month తర్వాత 1 month దాకా ఉంచమన్నారు. ఆ తర్వాత నేనే కత్తితో తీసుకొని కట్ చేసి తీసేసాను. చూపించలేదు. అయ్యో, మరి ఇంత కష్టం ఉన్నవాళ్ళు కువైట్ పబ్లిక్ రిలేషన్స్ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫీషియల్ పోలీస్గా మీరు రిక్రూట్ అవ్వడం జరిగింది. మరి ఆ విజయ ప్రస్థానం ఏంటి? నేను ఏదైనా విజయం సాధించానంటే నా లైఫ్లో నా పిల్లలండి. నా పిల్లల మీద ఒక గోల్ ఉండేది, నా పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళని ఒక మంచి లైఫ్ ఇప్పించాలి. నాలాగా నాకు చదువు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, స్కూల్లో టాపర్గా ఉండేదాన్ని నేను. అలా నా పిల్లల్ని కూడా చదివించాలి, నేను చదవలేకపోయాను కదా అనేది ఆశ. అప్పుడు డబ్బు లేదు, నేను డబ్బు ఇక్కడ ఉంటేనే డబ్బు వస్తుంది, నా బిడ్డల్ని చదివించాలి, ఎలా అన్నా చదివించాలి అనే పట్టుదలతో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. మా పెద్దబాబు కొంచెం నాకు అంటే పెద్దబాబు అడిగేవాడు, అమ్మ నేను కోయిట్కి రావాలి, అమ్మ నేను ఇది చేయాలి, అమ్మ నాకు ల్యాప్టాప్ కావాలి. అప్పుడు నా బిడ్డని ఇంకా చదివించాలి, ఇంకా ఇవన్నీ తీసేయాలంటే నాకు శాలరీ పెరగాలి. ఆ శాలరీ కోసం ఇంకొక జాబ్ నేర్చుకోవటము. నాకు కంప్యూటర్లో ఫోటోగ్రాఫింగ్ ఫీల్డ్లో కంప్యూటర్ అసలు నాకు ఆన్ ఆఫ్ తెలియదండి. మౌస్ పట్టుకునేది కూడా కదపటం కూడా తెలియదు నాకు. 120 KD శాలరీ వస్తే నా పిల్లలకి 60 KD అవుతుంది, పోతుంది. ఇంకా ఖర్చులకి నా పిల్లలకి మంచి చెడ్డ కాన్వెంట్లో చదివించేదని డబ్బులు అవుతుంది. ఆ తర్వాత వచ్చిన డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మంచి కాన్వెంట్లో చదివించాలి అన్న ఆశతో ఆ 120 KDకి ఆ జీతాని కోసము రీచ్ అవ్వాలని నాకు ల్యాప్టాపే, అసలు కంప్యూటర్ అనే నాలెడ్జే లేదు. మౌస్ తిప్పడం అసలు ఇలా అంటే నాకు ఏది రాదు. ఒక పేపర్లో యాడ్ చూసానండి, 120 KD శాలరీ నీకు ఫోటోగ్రాఫర్కి 120 KD శాలరీ ఉంటుంది అని అంటే ఈ 60 నుంచి 120కి వెళ్ళాలి నేను. 100% హైక్ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అనేది ఆశ కలిగింది. అప్పుడు వాళ్ళ దగ్గరికి కాల్ చేశాను, ల్యాండ్ ఫోన్తో ఫోన్ చేస్తే, నా పేరు రషీదా అండి, ఇట్లా నేను ఫోటోగ్రాఫింగ్ చేస్తాను అంటే నీకు వచ్చా అంటే రాదు నేర్చుకుంటాను అన్నాను. ఏంది రాదు నేర్చుకుంటాను అంటున్నావు, నీకు కొంచెం టచ్ ఉందంటే ఫోటోగ్రాఫింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఆ శాలరీ కావాలి, నేను నేర్చుకుంటాను అని చెప్పాను. ఇది మరి మీకు భాష అవరోధం కాలేదా? మరి అంటే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉర్దూ అరబిక్ కూడా నేర్చుకున్నారని నేను విన్నాను. అరబిక్ నేర్చుకున్నాను, అది మినిస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత. మినిస్ట్రీలో ఏం చెప్పారు చెప్పండి. ఆ తర్వాత ఆ ఫోటోగ్రాఫింగ్ ఫీల్డ్ లో నాకు ఏది రాదు. ఆ తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూకి పోయాను నేను. వాళ్ళ ఇంటర్వ్యూకి పోయి కంప్యూటర్ ముందర కూర్చోబెట్టారు నన్ను. కూర్చోబెట్టి కంప్యూటర్లో వర్క్ చేయండి అని అన్నారు. చేయమంటే నాకేం తెలుసు, కంప్యూటర్లో ఏం తెలియదు. మౌస్ పట్టుకోవాలన్నా ఎలా పట్టుకోవాలంటే వాళ్ళు చూశారు, నవ్వారు అక్కడ ఉండే వాళ్ళందరూ. నీకు కంప్యూటర్ మౌస్ బటన్ రాదు, కంప్యూటర్ ఆన్ ఆఫ్ రాదు, నువ్వు ఫోటోగ్రాఫర్ అయ్యి ఫోటోషాప్ చేసి ఇవన్నీ సంపాదించేదానికి 120 KD శాలరీ కావాలన్నా అవన్నీ జరిగే పని కాదు. నువ్వు ఏదైతే బ్యూటీషియన్లో వర్క్ చేస్తున్నావో ఆ వర్క్లే ఆ ఫీల్డ్లోకే వెళ్ళు అన్నారు. అప్పుడు మీకు పట్టుదల వచ్చింది? అప్పుడు నాకు పట్టుదల వచ్చింది. అంటే నేను 120కి రీచ్ అవ్వలేనా, నేను ఎక్కడ తక్కువ, అది ఎందుకు తక్కువ అనుకున్నాను. 1 year ఆ ఫోటో స్టూడియోది బ్లాక్ చేసేసాను నెంబర్. చేసేసి 1 year తర్వాత నేను ఒక పార్టీకి వెళ్ళానండి. పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో ఓనర్ ఎవరైతే ఉన్నారో నన్ను ఒకప్పట్లో ఇంటర్వ్యూ చేసిన అతను. కోయిట్లో టాప్ ఫోటోగ్రాఫింగ్లో నేమ్లో ఎవరున్నారంటే నా పేరుంది. ఇప్పుడు గ్రేట్. ఫోటోగ్రాఫింగ్, ఫోటోషాప్, వీడియోగ్రాఫింగ్, వీడియో ఎడిటింగ్, ఫార్మేట్ చేయడం, ఏదైనా కానీ A to Z నేర్చుకున్నాను. కువైట్లో గుడ్ ఫోటోగ్రఫీ అంటే యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కేర్ ఆఫ్ అడ్రస్. వెరీ గుడ్ నైస్, సంతోషం. అలా ఎదుగుతూ వేరే వాళ్ళు చెప్పారు. అంటే మా బాబు బయట దేశానికి రావాలని పెద్ద బాబుకి ఆశ కలిగింది. నా బిడ్డల్ని కూడా ఎట్లా అయినా ఈ దేశానికి తెప్పించాలి అనుకొని నా రెసిడెన్సీని మార్చుకున్నాను. ఆ తర్వాత మా బాబుని పిలిపించాను. ఇంకా వీళ్ళకి ఫెసిలిటీస్ కావాలి, ఎప్పుడు నా పిల్లల కోరిక కోసము నేను డెవలప్ అవుతూ వచ్చాను. ఆ తర్వాత మినిస్ట్రీ జాబ్ లో కూడా నాకు ఎలాంటి మినిస్ట్రీ జాబ్ వచ్చిందంటే ఇంతవరకు ఏ లేడీకి ఆ పోస్ట్ రాలేదు. దాని గురించి చెప్పండి.
అదే మా బాబు ఎప్పుడైతే బయట దేశాలు కోయిట్కి రావాలని ప్రయత్నించాడో అప్పుడు నాకు వీసా ఇష్యూ ప్రాబ్లం అయింది. ఆర్టికల్ 20, ఆర్టికల్ 18, ఆర్టికల్ 17 అనేది ఆర్టికల్స్ ఉంటాయన్నమాట వీసాలు. అప్పుడు నా దగ్గర 20 ఉన్నింది. 20 మీద మా ఫ్యామిలీని పిలవలేము. ఆర్టికల్ 20 మీద అంటే ఫ్యామిలీకి లేబర్ మీద ఉన్నాను. అప్పుడు నేను 18కి తెప్పించేదానికి డబ్బులు తెప్పించి అదే డబ్బులు కష్టపడి ఆర్టికల్ 18 తెప్పించాను. మీ మాట్లాడి వచ్చాను. ఆర్టికల్ 18 అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఆర్టికల్ 18 అండి కాదు, ఏంటది? ఆజాద్ అంటే బయట జాబ్ చేసేవాళ్ళు, బయట జాబ్ ఎంప్లాయీస్, ఇంజనీర్, డాక్టర్, ఎవరైనా ఎనీవేర్ వాళ్ళని ఇక్కడ మీరు అక్కడ పిలిపించుకోవచ్చు. అంటే ఆ ఆర్టికల్ మీద ఉంటే మన ఫ్యామిలీని మనం పిలిపించుకోవచ్చు. మీరు ఆర్టికల్ 18 మీద ఉంటే మీ ఫ్యామిలీని మీరు పిలిపించుకోవచ్చు. నా టార్గెట్ ఏంటి, మా పిల్లల్ని పిల్లల్ని తీసుకురావాలి. అందుకని ఆర్టికల్ 18 మీదకి వెళ్ళాను. ఆ తర్వాత వేరే వాళ్ళు చెప్పారు, ఇలా గవర్నమెంట్ జాబ్ లో క్లీనింగ్ ది వర్క్ ఉంది, నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది కదా ఒక్కసారి అప్లై చెయ్యి అని అన్నారు. దానివల్ల ఏంటి లాభాలు అన్నాను. మీ పిల్లలకి చదివించుకోవచ్చు, మళ్ళీ మీకు అలవెన్స్ వస్తాయి, ఎక్స్ట్రా శాలరీ వస్తుంది, అన్నిటికన్నా మించింది సౌకర్యం ఉంటుంది, తక్కువ టైం ఉంటుంది, నువ్వు పార్ట్ టైం డ్యూటీ కూడా చేసుకోవచ్చు అన్నారు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, మళ్ళీ పిల్లలు నాతో పాటే చదివించుకోవాలి, మళ్ళీ అక్కడ కోరిక కలిగింది. దాని మీద ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూ నేను ఎప్పుడైతే అప్లికేషన్ వేసానో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి అన్నీ చేసిన తర్వాత ఇలాగే ఒక 7 ఆఫీసర్స్ ఉంటారు, కూర్చున్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఎక్కడ జాబ్ చేస్తావు, నా గురించి కంప్లీట్ గా ఎంక్వైరీ జరిగింది. వాళ్ళకి ఏమనిపించిందో ఇది గాడ్ గిఫ్ట్ అనుకుంటాను, మా పిల్లలకి బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. అంతే ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏం చేశారంటే జాబ్ది ఓకే చేసేసారు. ప్రతి నీకు ఫోటోషాప్ వచ్చా, దీంట్లో రాసిందన్నీ వచ్చా నీకు అంటే అన్ని ఇంటర్వ్యూ ట్రైనింగ్ తీసుకున్నారు, అన్నిట్లోనూ నాకు వర్క్ ఉందన్నారు. అప్పుడు జాబ్ ఇచ్చా. ఇంతవరకు ఏ కంట్రీ ఆ మహిళకు కూడా ఈ పోస్ట్ ఇవ్వలేదండి. జాకెట్ ఇవ్వలేదు, ఆఫీస్ ఇవ్వలేదు. అక్కడ ఎట్లా అంటే ఎవరైనా మన బయట దేశస్తులు పక్కనే కూర్చోవాలి, వాళ్ళకి అంత ఫెసిలిటీ ఉండదు. కానీ నా వరకు మాత్రము అంటే నేను అన్నీ చేస్తాను, ఫోటోగ్రాఫింగ్, వీడియోగ్రాఫింగ్, వీడియో ఎడిటింగ్ అన్నీ చేస్తాను. అక్కడే అరబ్బీ నేర్చుకోవటము, అరబ్బీ రాయటము, అక్కడ జరిగింది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అయితే అంటే మీరేమనుకుంటున్నారండి అంటే మీరు మీ విజయాన్ని మీ పిల్లల కోసమే కాదు కాబట్టి అంటే నేను పుట్టిన రాష్ట్రంలో అలాంటి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అక్కడ విలేజ్లో ఉండే ఆడపిల్లలు అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడపిల్లలు ముఖ్యంగా కొంత అభద్రతా భావం, ఏం జరుగుతుందో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, అట్లాంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో వాళ్ళకి ఏదైనా చేయాలనే సదాశయంతోనే మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చారా? అవునండి. ముందు దానికన్నా ముందు అదే పిల్లలకి చదువు మీద నేను ఏదో చదివించాలనుకున్నాను. ఎలా చదివించాలో తెలియదు, ఎవరు సలహా లేదు నాకు. సరే పిల్లలకన్నా దాని మీద ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళకి తెలియదు. నేను పిల్లల్ని అడిగేదాన్ని, ఏం చదువుకుంటారా, ఏం చదివితే బాగుంటుంది అనేది. ఏమమ్మా వాళ్ళు ఇంజనీర్ అని చెప్పారు అక్కడ చదువుకుంటాము, వాళ్ళు డాక్టర్ అని చెప్పారు ఇట్లా చదువుకుంటాం. ఈ 2 వర్డ్స్ ఇలాగే ఉండేవాళ్ళు. ఆ తర్వాత నాకు అదొక పెయిన్ ఉన్నింది, నా చదువు విషయంలో కూడా ఒక పెయిన్ ఉన్నింది. ఆ బయట దేశంలో ఒక మినిస్ట్రీలో వాళ్ళు పిల్లల విషయంలో డెవలప్ చేసేది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ నష్టం నేను కూడా పోయాను కదా, నష్టపోయాను, నా బిడ్డలు నష్టపోయారు కదా. అంటే నేను అనుకునింది ఒక బాబుని సైంటిస్ట్, ఒక బాబుని పైలట్ చేద్దామని, కానీ ఆ దారి అనేది నాకు దొరకలేదు, అర్థం కాలేదు. అందుకు అలాంటివి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి పిల్లల్లో. మరి అలాంటి సందర్భంలో కదా మరి మీరేమోనేమో కువైట్లో ఉన్నారు, గల్ఫ్లో ఉన్నారు, మరి ఇక్కడ మీకు సహాయ సహకారాలు అందించడానికి మీకు ప్రత్యేకమైన పరిశ్రమ ఎవరైనా ఉన్నారా? మీ ఐడియాలజీస్ ఫాలో అవుతూ మీకోసం అని చెప్పి నేను నాన్న మీకు కూడా నడిచే రాధగారు ఉన్నారు, మీరు ఇందాక నాకు చెప్తూ ఉండారు. మరి రాధగారు ఏం చేశారు, ఆవిడ మీకు ఎలాంటి సహకారం అందిస్తారు? రాధగారు మీరు కూడా ఇంటరాక్ట్ కండి. నాకు ఫస్ట్ మీకు రాధగారు ఎందుకు ఎట్లాగా నేను ఒక గ్రూప్ ని క్రియేట్ చేశాను, వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేశాను. ఆ గ్రూపుల ద్వారా ఒక 20 గ్రూప్స్ లో అందరు నాకు తెలిసిన కాంటాక్ట్స్ అన్నిటిని జాయిన్ చేయించేదాన్ని. నేను అప్పుడప్పుడు జూమ్ మీటింగ్ ద్వారా మోటివేషన్ స్పీకర్ని పిలిపించేది, క్లాసులు చెప్తా వచ్చేది. దాంట్లో ఒక మహిళ చాలా షార్ప్ గా ఉండేది వీడియోలో, ఎప్పుడు మాట్లాడేదాన్ని కానీ తన ఆలోచన విధానం కానీ తను వేసే క్వశ్చన్లు కానీ నాకు నచ్చేటివి. అప్పుడు ఎట్లయినా అమ్మాయితో మాట్లాడాలి, వీడియో కాల్ చేయాలని నేను కాల్ చేయడం జరిగింది. మీరే ఐడెంటిఫై చేశారు
చేశారు రాధ గారిని. ఓకే ఓకే చేశాను. ఆ తర్వాత నాకు చాలా నచ్చింది ఆమె పద్ధతి, ఆమె నిజాయితీతనము అవన్నీ నచ్చింది. అమ్మ నేను ఇలా చేయాలనుకుంటున్నాను, పిల్లల్ని ఇలా అభివృద్ధి చేయాలి, మహిళల్ని ఇలా అభివృద్ధి చేయాలి అనుకుంటున్నాను, నాకు సహకరిస్తావా అని అంటే తను నన్ను అడిగింది ఒక ప్రశ్న. మేడం నేను పేదవాళ్ళు అదే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మహిళలు వాళ్ళకి వృద్ధాశ్రమం కట్టాలి, అక్కడ నేను వర్క్ చేయాలి అనేది నా కోరిక మేడం అన్నారు. అలా చేస్తే వృద్ధాశ్రమంలో అంటే వృద్ధులకు మాత్రమే ఉపయోగపడుతుంది, మనం ఇలా కలిసామంటే అందరికీ మహిళలకి ఆ తర్వాత పిల్లలకి అందరికి కలిసి చేద్దాము, నీకు ఇష్టమైతేనే రండమ్మా అంటే తన ద్వారా చాలా మంది చేరారండి. ఇప్పటి వరకు మా వాట్సాప్ గ్రూప్లో ఒక టీం ఉన్నాం మేము. ఆ టీం వచ్చి ఫస్ట్ రాధా గారు ఉన్నారు, తర్వాత అశ్విని, వనిత, ప్రసన్న ఇలా ఉన్నారు కొంతమంది, ఇంకా కొంతమంది ఉన్నారు. చాలా సంతోషం అండి. సో మరి రాధ గారు, మరి ఇప్పుడు మేడం గారు చెప్పినది ఆశయం మీకు నచ్చి మీరు వచ్చాను అనుకున్నారు, అంటే మీకు ఎలా అనిపించింది? మీరు ఆల్రెడీ మరి మేడం గారితో కలిసి నడుస్తున్నారు కదా, ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ నాకు తను చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగా నచ్చిందండి. నా ఆశయాలకు అనుగుణంగా అనిపించింది నాకు మేడం చేసేది, కాబట్టి నేను ఫస్ట్ దాన్ని చేయాలని గాఢంగా నిశ్చయించుకున్నాను. నిశ్చయించుకున్న తర్వాత మేడం గారు గైడెన్స్ ద్వారా నేను ఇక్కడ ఏపీలో వర్క్ చేయడం జరిగింది. ఏపీలో వర్క్ చేసేటప్పుడు నేను చాలామందికి మహిళలకి చిల్డ్రన్స్కి అవేర్నెస్ చేశాను. ఎలాంటి విషయాల్లో అంటే ఫస్ట్ మనము చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు మహిళలు, పీజీ చేసి డిగ్రీ చేసి ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటారు ఇంట్లో, అంటే వర్క్ చేయడానికి వీలు కాక ఇంట్లో పరిస్థితుల వల్ల జాబ్ చేయలేకుండా ఉంటారు. వాళ్ళకి ఖాళీ టైంలో అలాంటి వాళ్ళని మనం జాయిన్ చేయించుకుందాము, వాళ్ళకు ఒక వృత్తిపరంగా ఏదో ఒకటి నేర్పిద్దాము, చేతి వృత్తులు లాంటివి. అంటే ఈవెన్ టైలరింగ్ కావచ్చు, బ్యూటిషియన్ కోర్స్ కావచ్చు, కాస్ట్యూమ్ జ్యువెలరీ, స్పోకెన్ ఇంగ్లీషు, మన ఇంట్లో ఉన్న వేస్ట్ని ఎలా కంపోజ్ చేయాలి, టెర్రస్ గార్డెనింగ్ అని అట్లా రకరకాల మేము వాళ్ళకి చెప్పించి ఆ ఖాళీ టైంలో వాళ్ళకి ఫ్రీగా కోర్సులు నేర్పించాలని ప్లాన్ చేశాం సార్. అలాగే మీరు ప్రత్యేకంగా ఏంటంటే సోషల్ మీడియా యాప్స్ కూడా ఎట్లా చేయాలని కూడా చెప్తున్నారు, ఇందాక మీరు ఇంటరాక్షన్ అంటూ ఉన్నారు, మరి దాని మీద సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు మహిళలందరూ రకరకాల వృత్తుల్లో ఉంటారు, రకరకాల బిజినెస్ చేయాలనుకుంటారు. ఆ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఒక వెబ్సైట్ రెడీ చేసాం, ఉమెన్ వికసిత్ భారత్ అని ఒక వెబ్సైట్ రెడీ చేసాం. ఉమెన్ వికసిత్ భారత్ ఒక వెబ్సైట్ రెడీ చేసాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఒక బిజినెస్ ఏర్పాటు చేసుకొని ఉంటారు, వాళ్ళకి ఒక పబ్లిసిటీగా మా వెబ్సైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలా తక్కువ అమౌంట్తో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవడానికి వాళ్ళ బిజినెస్ ని. ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, హై క్లాస్ వాళ్ళు ఉన్నా కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళ బిజినెస్ ని మన వెబ్సైట్ ద్వారా డెవలప్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మా మేడం ప్లాన్ చేశారు. ఎనీ బిజినెస్ వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యి మేము ఈ బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళకి దాంట్లో అవకాశం, రైట్. మరి బాగుంది. ఇది ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నారు మేడం రుషిదా మేడం? 6 months నుంచి చేస్తున్నాను. 6 months బట్టి చేస్తున్నారు. ఓకే. అంటే నేను ఇండియాకి వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యానండి. ఒక హెల్పర్ కావాలి, కరెంట్ వర్క్ చేసేదానికి ఎవరైనా కావాలంటే చాలా కష్టంగా ఉండేది. అప్పుడు నాకు అనిపించింది ఈ యాప్ తయారు చేసి మనము 10 రూపీస్ అంతే క్లాసిఫైడ్ లాగా వాళ్ళు ఏమేమి చేస్తారో వాళ్ళకి ఓకే ఇప్పుడు అర్బన్ కంపెనీ అవన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఆల్మోస్ట్ ఓకే అలా చేద్దామని అనిపించింది. ఓన్లీ మహిళలకి. ఓకే ఓకే సంతోషం. మరి అలాగంటే స్కూల్లో పిల్లల కోసం కూడా మీరు మంచి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, దాని గురించి చెప్పండి. అవునండి, ఉజ్వల భవిష్యత్ అనే పేరుతో మా ఫౌండేషన్ పేరు రూట్ టు రైస్ థ్రైవ్ ఫౌండేషన్. రూట్ టు రైస్ థ్రైవ్ ఫౌండేషన్ 1988లో రిజిస్టర్ అయింది. అది రిజిస్టర్ అయింది. ఒక ఇలాగే నేను గ్రూపుల్లో ఇలా వర్క్ చేస్తుంటే ఒక పెద్ద ఆమె పేరు జయమ్మ, ఆమె నాకు గిఫ్ట్ గా అమ్మ ఈ ఫౌండేషన్ నువ్వే నడుపు, నేను చేయలేను అని చెప్తే దాన్ని తీసుకొని మేము నడిపిస్తున్నాం, మేము మా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించారు. ఆ రూట్ టు రేస్ ద్వారా కొన్ని అదే మహిళల విషయంలో పిల్లల విషయంలో ఇలా చేస్తూ ఈ పిల్లల విషయంలో కాన్సెప్ట్ ఏంటంటే ఉజ్వల భవిష్యత్తు నేమ్ పెట్టి పిల్లలకి చదువు మీద, ఉద్యోగం మీద అవకాశం, వృత్తి ఎలాంటి వృత్తులు ఉన్నాయి, ఒక బాబు 5th క్లాస్ రాగానే ఎన్ని రకాల వృత్తులు ఉన్నాయో వాళ్ళకి అవగాహన కలగాలి. అప్పుడు వాళ్ళను అక్కడ నుంచి వాళ్ళు బేస్ వేసుకుంటారు, ఇది చదవాలి, అది చదవాలి, ఈ శాలరీ మాకు ఇష్టము, ఆ జాబ్ ఇష్టము, అలాంటివన్నీ వాళ్ళ కళ్ళ ముందర షో చేస్తే కరెక్ట్. అదే మీరు చెప్పినట్టు ఏంటంటే ఒకటి మంచి వాళ్ళకంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే ముందరే
అంటే వాళ్ళ కళలు సాకారం చేసుకోవడం కోసం చెప్పి మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. Yes. రైట్ రైట్. అదే కాకుండా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఈ రోజుట్లో జరుగుతున్నది అవునండి, ఆడపిల్లలకి ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. వాటి మీద కూడా ఒక మంచి అంటే ఆడపిల్లలకి ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి, అలాగే బాయ్స్ చిన్న పిల్లలప్పటి నుంచి తల్లి ప్రేమ అంటే ఏంటి, రక్త సంబంధం అంటే ఎలా ఉంటుంది, అంటే బాండింగ్ లేడీస్ అంటే ఏంటి రిలేషన్ ఎలా ఉంటుంది, అలాంటివి కొన్ని మోటివేషన్ క్లాసెస్ ద్వారా వాళ్ళకి నచ్చజెప్పుతూ వెళ్ళాలని. అదే మంచిదండి. మీరు చెప్పినట్టు ఏంటంటే పర్టికులర్గా అమ్మాయిలకి విలేజెస్లో పర్టికులర్గా మీన్న చదువుకొని తల్లిదండ్రులు చదువుకోపోయేసరికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఏంటంటే వాళ్ళకి తెలియకపోయేసరికి కొంతమంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు కూడా ఉంటుండండి. చాలా మంచి సదాశయం అది, తప్పనిసరిగా మీ ఇది కావాలని కోరుకుంటున్నాం. రైట్. మరి మీ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది? అదే గవర్నమెంట్ ఇప్పుడు మాకు గవర్నమెంట్ స్కూళ్ళలోనే నాకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని, ప్రైవేట్ స్కూళ్ళల్లో లేదండి. గవర్నమెంట్ స్కూళ్ళని డెవలప్ చేయాలి, అక్కడ ఉండే పిల్లలు నా ఒక బెస్ట్ స్టూడెంట్స్గా తయారవ్వాలనేది నాకు ఆశ. గవర్నమెంట్ 100% సపోర్ట్ చేసిందంటే మేము ముందుకొచ్చి చేస్తాం, కానీ వాళ్ళ సపోర్ట్ అనేది మాకు కావాలి. ఓకే ఓకే. అయితే మీరు కూడా ఏంటంటే గవర్నమెంట్ కావాలి అంటే కలెక్టర్ గారిని ఎవరికైనా ఇవ్వడం జరిగిందా ఏంటి? దాని అదే ఒంగోలులో ఒక కలెక్టర్ గారు ఉన్నారు, ఆమె తబసుం కలెక్టర్ గారు ఉన్నారు, ముస్లిం మేడం. ఓకే. ఆమెకు తీసుకొని పోయి ఈ ప్రపోజల్ చూపించాము మేము. ఆమె అప్పటికప్పుడే అప్రూవల్ చేశారు, మీరు వచ్చి చెయ్యండి, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలని ఇస్తాము అన్నారు. అదే విధంగా తెలంగాణలో సీతక్క మేడం దగ్గరికి వచ్చాము. ఆమె కూడా రండమ్మా మా ఊరికి రండి, చూడండి అక్కడ చిల్డ్రన్స్ అవేర్నెస్ ప్రోగ్రాము, ఉమెన్ అవేర్నెస్ ఇవన్నీ చేయండి అని చెప్పారు. దాని మీద ఇంకా అందరూ అన్ని గవర్నమెంట్ ఇలాగే స్పందించి అందరూ ముందుకు వచ్చారంటే, అన్ని రకాలుగా ఈ టార్గెట్ ఇవి కానీ చేశారంటే మనం తప్పకుండా సక్సెస్ అవుతామండి. తప్పనిసరిగా. అదే ఏంటంటే ములుగు సీతక్క గారు ములుగు నుంచి వచ్చి ఉన్నారు. అదేంటంటే తప్పనిసరిగా వెనుకబడిన జిల్లా, ఆ జిల్లాకి ఏంటో ఒక అవేర్నెస్ కల్పించాలని సీతక్క గారు మిమ్మల్ని ప్రత్యేకంగా అడగడం జరిగిందా? అంటే మేమే వెళ్ళి అడిగామండి. మీరు అడిగారు అంటే ములుగు జిల్లా చేయమని ములుగు ఆ జిల్లాకే చేయమని చెప్పారు. అంటే మమ్మల్ని అడిగారు మీరు ఎక్కడెక్కడ చేస్తారని. ఫస్ట్ ఒక జిల్లాకు చేస్తాము అని చెప్పాము, అప్పుడు ఆ జిల్లా పేరు చెప్పారు. వారి జిల్లాది ఎందుకంటే ఏంటంటే సామాజికంగా ఆర్థికంగా ఏంటంటే అవేర్నెస్ వైజ్ వెనుకబడిన జిల్లా. అయితే ఏంటంటే సీతక్క గారు ఏంటంటే ప్రజలతో మమేకమై ప్రజలతో ఉన్న మనిషి కాబట్టి ప్రజల కష్టాలు సుఖాలు ఆవిడకి బాగా తెలుసండి. అందువల్ల తప్పనిసరిగా తెలంగాణలో మాకు ఒక టీం ఉంది, ఆమె పేరు ప్రసన్న గారు. ఆమె ఈ తెలంగాణ అంతా తెలంగాణ. ఓకే ఓకే రైట్ రైట్. తెలంగాణలో కూడా సెపరేట్ ఉంది మేడం గారు. ఇప్పుడు రాధగారి లాగే తెలంగాణ. ఓహోహో. మరి ఇప్పుడు అంటే వీళ్ళందరూ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరన్నా దీన్ని మేము కాంటాక్ట్ చేయాలంటే ఏదైనా ఉండిందా? ఎట్లా? ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అలా ఉంటుంది. గ్రూప్స్ ఉన్నాయండి మాకు 5 lakh అన్ని చాలా గ్రూప్స్ ఉన్నాయి. 5 lakh ఉమెన్స్ దాకా ఉన్నారండి ఆ గ్రూప్లో. మేము అదే చెప్పాము, టైలరింగ్ అంటూ, బ్యూటీషియన్ అంటూ ప్రతి ఒక్కటి కోర్సు ఆన్లైన్లోనే, డిజిటల్ ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా క్లాసులు ఇప్పిస్తాం ఫ్రీగా. అంటే మరి మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎట్లా? రీచ్ అవ్వాలంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒక గ్రూప్ ఎవరికైనా లింక్ వెళ్ళిందంటే దాంట్లో జాయిన్ అవుతూనే వస్తున్నారు ఇప్పటి వరకు. లింక్ అంటే మీరు అంటే 2 రాష్ట్రాలు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో పంపిస్తూ ఉంటారా లింక్? అవునండి. ఓహో. అంటే ఎవరికి పంపిస్తూ ఉంటారంటే జనరల్గా వాళ్ళ అవేర్నెస్ చెప్పండి, ఎవరికి పంపిస్తుంటారు జనరల్గా మీరు లింక్స్? అంటే లింక్ ఫార్వర్డ్ చేస్తాం, ప్రతి గ్రూప్కి ఫార్వర్డ్ చేస్తాం. ఏ గ్రూప్ అండి? ఎస్ఎస్జి గ్రూప్సా లేదంటే అంటే అట్లా ఎస్ఎస్జి గ్రూప్స్ కూడా మీరు ప్రయత్నం చేసేమో? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎక్కువ కదా ఆంధ్రప్రదేశ్లో. అవును సార్. అంటే ప్రస్తుతానికి మన రూట్ టు రైజ్ ఫౌండేషన్లో ఎవరైతే గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ మేము పంపించేస్తాం సార్. ఆ టైంకి వాళ్ళందరూ జాయిన్ అయిపోతారు. మళ్ళీ అదే కాక మేము వీక్లీ వన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం. ఎట్లా అంటే వాళ్ళకి ఎవరో ఒకరిని, కలెక్టర్ గారినో లేదా ఒక డాక్టర్నో, లేడీస్కి గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా, లేదంటే ఇంకొక ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ వీక్లీ వన్స్ చేస్తాం మహిళలకి. అలాగే మీరు దీంట్లో కూడా ఏంటంటే పిల్లలకు కూడా ఏంటంటే కెరీర్ ఓరియంటేషన్ కూడా ఇద్దామని అనుకుంటున్నారు కదా, అట్లా మీరు ఏమైనా ఈ మధ్య కాలంలో ఏమైనా చేశారా? మీరు చేసామండి, మేము ఉజ్వల భవిష్యత్తు పేరు మీద చేసాము. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసింది? ఆంధ్రప్రదేశ్లోనే. ఎక్కడ చేశారమ్మా? ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో, చంద్రగిరి, మళ్ళా ప్రకాశం డిస్టిక్, అట్లా చాలా దగ్గర చేసాం. అంటే రెస్పాన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. సెకండ్ టైం కూడా మమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఎక్కడ అలాంటి విజయ్ గారు చెప్పండి. చిత్తూరు జిల్లా ఉంది, తిరుపతి జిల్లా ఉంది. మీరు డీటెయిల్స్ చెప్పచ్చు. డీటెయిల్స్ చెప్తే ఇంకా వేరే అందరూ చూస్తారు కదా ఈ ప్రోగ్రామ్, ఇంకా తెలుస్తూ ఉంటుంది. గగన్ స్కూల్ అని, గగన్ స్కూల్ అని. గగన్ స్కూల్ ఎక్కడమ్మా? ఏ జిల్లా? తిరుపతి జిల్లానే. తిరుపతి జిల్లాలో ఏ మండలం? చంద్రగిరి మండలం. ఓకే. అక్కడ ఏం జరిగింది చెప్పండి. ఆ గగన్ స్కూల్కి వెళ్ళాము మేము. అక్కడ మేము ఒక లాయర్ని, ఒక డాక్టర్ని తీసుకెళ్ళడం జరిగింది సార్.
పిల్లల్ని కొంచెం క్రాస్ ఎగ్జామ్ చేసాం మేము. ఓకే. ఇక ఇట్లా చేస్తే ఇది లాయర్ కంటే ఏ ఐడెంటిటీ ఉంటుంది, డాక్టర్ అంటే ఏ ఐడెంటిటీ ఉంటుంది అని క్రాస్ ఎగ్జామ్ చేస్తే వాళ్ళు నిజంగా చిన్న పిల్లలు లేపినా కూడా కరెక్ట్ చెప్పారు ఆన్సర్. ఓకే. అట్లా చెప్పే ప్రయత్నం మేము చేసాం అన్నమాట, పిల్లల దగ్గర అవేర్నెస్ చేసాము. అట్లా చాలా స్కూల్ కూడా సెకండ్ టైం పిల్లడు ఈసారి ఇంకొకరిని తీసుకురండి మేడం అని చెప్పేసి ప్రిన్సిపల్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. పిల్లడు కూడా చాలా ఇంట్రెస్ట్ గా వినడం జరిగింది సార్. ఓకే ఓకే. వాళ్ళకి పరిశుభ్రత కోసం కూడా చెప్పడం అనేది చాలా మంచిది కదా సార్. దాని మీద ప్రయత్నం చేశారా? చేసాం సార్. మేడం అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? చేసామండి, ఇంకా చేయబోతున్నాం కూడా. చేయబోతున్నారు అంటే ఎలాంటి ప్రయత్నం చేశారు? ఎగ్జాంపుల్ అంటే అదే ఈ స్కూల్ నాకు ఇకిగాయ్ అనే ఒక బుక్ చదివానండి. పిల్లల్ని ఎలా పెంచుతారు, వాటిలో మహిళలు ఎలా ఉంటారు, సంతోషం ఎలా ఎదుర్కొంటారు, ఆ బుక్ చాలా నచ్చింది. మా పెద్ద బాబు నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు ఆ బుక్. ఆ తర్వాత ఆ బుక్ చదివిన తర్వాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. జపనీసులు ఎలా అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని వాష్రూమ్కి ఎలా వెళ్ళాలి, పడుకోవాలి, బెడ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, వాళ్ళ వస్తువుల్ని వాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి, తినాలి, ఆ ప్రోగ్రామ్ నచ్చింది. దాని మీదకే నేను ఈ ప్రాజెక్ట్ని ఇలాగే స్కూళ్ళల్లో వెళ్ళి ఇలా ఎక్కడ చెత్తబడినా తీసేయాలి అలాంటివి ఆ ప్రోగ్రామ్ని చేస్తూ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 16 కూడా మాకు జరగబోతుందండి ఒంగోలులో 16 గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. జూన్ 16. దేనికోసం అమ్మా? ఇదేనా? దీంట్లో అంటే ఏ కార్యక్రమాలు పెట్టబోతున్నారు? ఇవే అండి 6 పాయింట్స్ ఉన్నాయి. 6 పాయింట్స్ ఉన్నాయి అంటే ఇవేనమ్మా? ఇవేంటంటే మీరు చెప్పారు కదా, అంటే హైజీన్ అండ్ పర్సనల్ క్లీనింగ్ అండ్ ఆల్ కదండి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అవేర్నెస్ ప్రోగ్రామ్, మోటివేషన్ క్లాసెస్. ఓకే ఓకే. ఏమైనా రోల్ మోడల్స్ చూపించారా పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు? సపోజ్ ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఎట్లా ఉంటారు, మేము అలానే తీసుకెళ్తాం. ఒక డాక్టర్ నో, లాయర్ నో, పోలీస్ ఆఫీసర్ నో, లేదా ఇంకొక గజెటెడ్ ఆఫీసర్ ఎవరైనా ఎనీ డిపార్ట్మెంట్ శాఖల నుంచి అలా తీసుకెళ్లి వీళ్ళు ఎలా కష్టపడ్డారు, ఇది ఈ జాబ్ రీచ్ అవ్వడానికి వీళ్ళు ఎంత కృషి చేశారు, ఇలా శాలరీ ఎంత, దీంట్లో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి ఈ డిపార్ట్మెంట్ లో, అలాంటి అవేర్నెస్ చేసాం సార్. రైట్. బాగుంది. సరే అయితే మేడం మరి మళ్ళీ ఇలాగనే ఏంటంటే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడం కోసం గవర్నమెంట్ కూడా ఏంటంటే కొంత అవేర్నెస్ కల్పించాలంటే ఎట్లా అంటారు మీరు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి మేము వెళ్తున్నాము, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు సపోర్ట్ కావాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైమింగ్లో వీక్లీ 1 టైం వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పారంటే కూడా మార్పు వస్తుంది. దీనికి చెయ్యాలంటే గవర్నమెంట్ హెల్ప్ అనేది కావాలి కదండి. అవునండి, తప్పనిసరిగా. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇది ఒక బాధ్యత లాగా అనుకున్నారంటే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. అదే తప్పనిసరిగా. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిన్ననే ఒక సందర్భం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆయన ఏంటంటే ఆయన భార్య ప్రసవం అయితే ఫస్ట్ టైం మీరు చెప్పిన దానికి చాలా దగ్గరగా జరిగిన దాన్ని మీకు పంచుకుంటున్నాను. కాబట్టి ఇట్లాంటి వాటి మీద కూడా తప్పనిసరిగా ఏంటంటే రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జితేష్ వి పాటిల్ అక్కడ జిల్లా కలెక్టర్ ఆయన ఏం చేశారంటే మొట్టమొదటి ఆయన భార్య కాన్పు అయినప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్పించి ప్రసవం చేశారు. అయితే నిన్న రెండవ కాన్పులో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్పించి ప్రసవం చేయడం జరిగింది. ఇప్పుడు మగపిల్లవాడు పుట్టడం, అది గతంలో ఆడపిల్ల పుట్టండి. సో దీంట్లో మెసేజ్ మీరు చెప్పినట్టు దానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఆ మెసేజ్ ఏంటంటే మనము గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ స్కూల్లో కానీ, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అలాగే గవర్నమెంట్ కల్పించే ఫెసిలిటీస్లో మనం కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంచితే తప్పనిసరిగా చాలా ఉంటుందని క్రియేట్ చేయడానికే ఆ జిల్లా కలెక్టర్ అటువంటి కార్యక్రమాన్ని చేశారు. తప్పనిసరిగా అందరూ కూడా అలాంటి కార్యక్రమాన్ని చేయాలి. దీన్ని మీరేమంటారు? తప్పకుండా అండి, షూర్. అది చాలా మంచి. ఇప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎవరైనా వెళ్ళాలంటే అమ్మో మనల్ని సక్రంగా పట్టించుకోరు, అలాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెళ్ళి చదవాలన్నా కానీ అబ్బా మా బాబుకి చదువు రాదండి, మా బాబు ఫెయిల్ అయిపోతారు, మేము అనుకున్నది మా బాబుని ఇలా చదివించాలనుకుంటున్నాం, అలా చదివించాలనుకుంటున్నాం అని అంటారు. అవునా? దాన్ని ఛేదించాలి, దాన్ని కట్ చేయాలి అంటే ఇలాంటి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇలాగే వచ్చి ఇలాంటివి చేస్తూ వస్తే వాళ్ళలో పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ వస్తుంది, ధైర్యం వస్తుంది, భయం అనేది పోతుంది. దీనివల్ల చాలా మార్పు అనేది జరుగుతుందండి. గవర్నమెంట్ పెద్ద అంటే కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ అట్లా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను బయట దేశంలో ఉన్నాను కదా, అక్కడ మినిస్ట్రీలో ఏం చేస్తారంటే ప్రతి ఆఫీసరు స్కూల్లో చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తారు, నేను పోలీస్ని, నాది 1 స్టారు, నాది 2 స్టారు. ఆఫీసర్లు వెళ్తారు, పెద్ద ఆఫీసర్లు వెళ్తారు, వజీర్ అంటారు కదా, ఆయన ఈక్వెల్ మోడీ సారు ఈక్వెల్ పెద్ద ఆఫీసర్, వాళ్ళు వెళ్తారు. పిల్లలకి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ డాక్టర్స్ వెళ్తారు, ఎగ్జిబిషన్స్ పెడతారు. అన్ని వాళ్ళకి 5th క్లాస్ బాబుకి వెళ్ళి నేను పోలీస్ అన్నా అంటే నీకు పోలీసు ఏం పోలీసు,
పోలీసులో ర్యాంకులు ఏ ర్యాంక్ అని అడుగుతారు. డాక్టర్ అంటే ఏం డాక్టరు అంటే డాక్టర్ నీ వృత్తి ఇది, నువ్వు వృత్తిలో ఏ డాక్టర్, డాక్టర్స్ అంటే చాలా రకాల, గైనకాలజిస్టా లేదా కార్డియాలజీయా న్యూరోసర్జన్ ఎవరు నువ్వు అని అడుగుతారు. మన స్కూల్లో అంత లేదు కదా. సో వాళ్ళు ముందర కల్పించడం వల్ల అలా జరుగుతుంది. అలా రావాలి అంటే మన గవర్నమెంట్ సహకరించాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీక్లీ 1 టైం గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళాలి. మంచి సజెషన్, మంచి సలహా అండి. నిజంగానే తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్ద పెద్ద పొజిషన్లో వెళ్ళి వాళ్ళకి మోటివేషన్ స్ఫూర్తి కలిగిస్తే తప్పనిసరిగా బాగానే ఉండే అవకాశం. సార్ గల్ఫ్ దేశాల గవర్నమెంట్ స్కూల్స్ లో సీట్ దొరకదంట సార్, అలా మన దేశంలో రావాలి, మన దేశంలో అలాంటి పరిస్థితి రావాలి, తప్పనిసరిగా వస్తుందని తప్పనిసరిగాను. అలాగే ఏంటంటే మేడం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే దీనికోసం మీరు ఏమైనా స్ట్రాటజీ ఇంకా మీ అలాగంటే మీ అవేర్నెస్ అంతా మీ గ్రూపులో అవేర్నెస్ అలాగంటే ఎక్కువ మంది మీకు అట్రాక్ట్ అయ్యి రీచ్ అయ్యేలాగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? సార్ అది ఇప్పుడు మేము వాళ్ళకి అన్ని నేర్పిస్తా ఉన్నాం కదా సార్, వాళ్ళు దాని మీద ఒక 10 మంది కలిసి ఒక గ్రూప్గా కానీ సెల్ఫ్గా కానీ వాళ్ళు బిజినెస్ చేసిన దాన్ని మేము మార్కెటింగ్ చేయాలని ముందు ప్లాన్ ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి ఒక వస్తువుని తయారు చేసినప్పుడు దాని ప్రోడక్ట్ ఆ చేసిన ప్రోడక్ట్ని మన ద్వారా మన సంస్థ ద్వారా సేల్ చేయాలని ఒక ఆలోచన ముందు ప్రణాళిక అయితే ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం నేర్పిన దాన్ని వాళ్ళు ప్రాక్టికల్గా మనకి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఆ ప్రయత్నం చేయాలని ఒక మా మేడం చెప్తా ఉంటారు. తప్పనిసరిగా అండి. మేడం చెప్పినట్టు కూడా మరొక సందర్భం మన ముగ్గురు మాట్లాడుకుంటే నాకు ఒక సందర్భం అనిపించింది. యాక్చువల్గా మీరు ఏంటంటే అందరికీ కూడా ఇప్పుడు పిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళకి ఎందుకంటే గ్రూప్లో కూడా మీరు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళ రిలేషన్స్కి ఇట్లాంటిది ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి దాని మీద చెప్పండి అని మీరు అవేర్నెస్ కల్పించడం వల్ల మౌత్ పబ్లిసిటీ ఈజ్ ఏ వెరీ బిగ్ పబ్లిసిటీ. మౌత్ పబ్లిసిటీ మనం ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవడం ఉందని చూసారండి, దానికి వచ్చే రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అది కూడా మీకు పాజిబిలిటీ ఉంటే పరిశీలించే అవకాశం చూడండి తప్పనిసరిగా. ఎందుకంటే మీ నెట్వర్క్ పెరిగి అంటే మీకు రీచ్ ఎక్కువ పెరిగింది అనుకోండి, యూ విల్ హ్యావ్ మోర్ దిస్ థింగ్. సో మ్యామ్ మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు ఫైనల్గా? ఇప్పుడు ఇంకా వెబ్సైట్ అది గవర్నమెంట్ వెబ్సైట్ గురించి చెప్పండి. గవర్నమెంట్ వెబ్సైట్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి పిల్లలకి. వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఓకే, మహిళలకి నైట్ స్కూల్స్ జరుగుతున్నాయి కదా, చదువురాని మహిళలు ఉన్నారు చాలా మంది, వాళ్ళకి తప్పకుండా క్లాసెస్ ఇవ్వాలండి. ఇది వీటికంతా గవర్నమెంట్ ముందుకు రావాలి. మా ఎన్జిఓలు ఎన్నైతే ఎన్జిఓలు ఉన్నాయో వాళ్ళందరూ ముందుకు వచ్చి గవర్నమెంట్ ముందుకు వచ్చిందంటే తప్పకుండా సక్సెస్ అవుతామండి. తప్పనిసరిగా మీరు ఏంటంటే ఆల్రెడీ మీరు మంత్రి సీతక్క గారి ఆల్రెడీ దృష్టికి మీరు తీసుకెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ కూడా దీంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కూడా వెరీ విజనరీ లీడర్ కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో వెరీ సపోర్టివ్ టు లేడీస్ అండి. సేమ్ టైం పేరెంట్స్ కూడా అవేర్నెస్ తేవాలి సార్. అవునమ్మా, మంత్లో ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా, అంటే ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతూ ఉంటాయి కానీ గవర్నమెంట్ స్కూల్స్లో జరగవు. ఏదో ఫేర్వెల్ పార్టీని ఒకరోజు చెప్తారంతే, అది ఎంజాయ్ చేసి వస్తారు. అలా కాకుండా ఎవ్రీ మంత్ కానీ 2 monthsకి ఒకసారి కానీ పేరెంట్స్ కూడా అవగాహన కార్యక్రమం పెడితే గవర్నమెంట్ ద్వారా చాలా బాగుంటుందని మా ఉద్దేశం సార్. మేము వెళ్ళిన దగ్గర కూడా అలా చేయాలనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే. అలాగే ఏంటంటే దీని మీద కూడా విస్తృతంగా చర్చ జరగవలసిన అవసరం ఉందంటారా మీరు? మరి అంటే ఎలాంటి వాళ్ళు చర్చ చేయవలసి వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పారు 6 కాన్సెప్ట్స్ కాంపోనెంట్స్: హైజీన్ అండ్ పర్సనల్ క్లీన్లీనెస్, అలాగేంటంటే సేఫ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్, అలాగేంటంటే సివిక్ అవేర్నెస్ సెషన్స్ అన్నారు, గర్ల్స్ సేఫ్టీ అవేర్నెస్ ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పున్నారు గవర్నమెంట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అట్లాంటి గర్ల్స్ ఎట్లా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అవన్నీ చెప్పున్నారు. అలాగే అంటే ఎడ్యుకేషన్ వాల్యూ, అలాగేంటంటే ఆ ఎడ్యుకేషన్ వల్ల మంచి తెలుసుకోవాలని బాయ్స్కి పర్టికులర్గా అంటే బాల్యంలో బాయ్స్ అందరూ బాగానే ఉంటారు, కౌమారదశ దాటిన తర్వాత నుంచి ఇప్పుడు నుండి ఈ సోషల్ మీడియా అలాగేంటంటే వీటి వల్ల తప్పనిసరిగా కొంత కొద్దిగా పక్కగా జరిగే అవకాశం ఉంది. అవి జరగకుండా ఉండడం కోసం అని వాల్యూ ఫర్ అన్నారు. సక్సెస్ ఆఫ్ లైఫ్ యాప్ ఇంటిగ్రేషన్ కూడా చెప్పున్నారు. మరి దీని మీద విస్తృతంగా చర్చ జరగాలని కోరుకుంటున్నారా? ఎలాంటి ఎవరు దీనికి ముందుకు చర్చ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఆఫీసర్స్ ముందుకు రావాలి, ప్రభుత్వాలు ప్రభుత్వాలు ముందుకు రావాలి, సపోర్ట్ చేసి వీళ్ళందరూ ఏకమైతేనే సరే ఇది జరుగుతుంది. అందరూ ఏకమైతేనే తెలుస్తుంది. ఓకే ఓకే, తప్పనిసరిగా. దివ్యాంగులకు కూడా దివ్యాంగులు ఉన్నారు కదా, వాళ్ళకి బయట దేశాల్లో ఎలా ఉన్నాయంటే ఒక దివ్యాంగులు చెప్పండి. పాపం దివ్యాంగులు కూడా చాలా మంది మనకి చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ కూడా. చెప్పండి. అక్కడ బయట దేశాల్లో దివ్యాంగులు ఎలా ఉంటారంటే ఆ ఇంట్లో దివ్యాంగులు ఎవరైనా పుట్టారు అంటే ఆ ఇంట్లో లక్ష్మి పుట్టింది అంటారు. ఎందుకు అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫుల్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక దివ్యాంగుడు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళ మదర్ కి వాళ్ళ ఫాదర్ కి లేదా వాళ్ళ బ్రదర్ కి ఎవరికో ఒకరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ ఇస్తుంది. ఆ తర్వాత మదర్ ఏదైనా ఈ బాబుని చూసుకునేదానికి కేరింగ్ కి ఎవరైనా మనిషిని
ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి రకాల సౌకర్యం దివ్యాంగులకు ఉంటుంది. ఓకే. ఆ ఇంట్లో దివ్యాంగులు ఉన్నారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మన భారతదేశంలో దివ్యాంగులు ఉన్నారు అంటే కొంచెం తప్పదని ఏంటంటే కొద్దిగా చిన్న చూపు చూసే పరిస్థితులు అయితే ఉంటూ ఉంటాయి. బట్ కొద్ది ఎక్కువ చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. బట్ అది దురదృష్టకరంగా ఒకటి ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఏంటంటే అలా ఉంటే వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్పెషల్ కన్సర్న్ అండ్ కేర్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు ఎన్జిఓ వెళ్ళాను సార్. ఇక్కడ ఒక ఎన్జిఓ ఒంగోలు దగ్గర ఒక ఎన్జిఓ చీమకుర్తి ఎన్జిఓకి వెళ్ళాను. అక్కడ అందరూ కళ్ళు బ్లైండర్స్, బ్లైండ్ పీపుల్స్, చాలా చిన్న పిల్లలు సార్. ఏమంటే పేరెంట్స్ అక్కడ వదిలేస్తున్నారంట వాళ్ళని భరించలేక, వాళ్ళకి వర్క్ సేవ చేయలేక వదిలేస్తున్నారంట. మేము చాకలేము అని. ఎన్జిఓలు ముందుకు వస్తున్నాయి. ఎన్జిఓలు కాదు సార్ రావాల్సింది, గవర్నమెంట్ స్పందించిందంటే తప్పకుండా ఫ్యామిలీస్కి ఒక స్పెషల్గా ప్రోటోకాల్, అదే ఒక స్పెషల్గా అన్ని చూసిందంటే తప్పకుండా దివ్యాంగుల లైఫ్ చేంజ్ అవుతుంది. అదే తప్పనిసరిగా రైట్. మరి ఇప్పుడు ఇంత పర్వతం అంత శిఖరం చేరినంతగా చేసినప్పుడు మరి మీకు ఈ చక్కటి అవకాశాన్ని మీరు మరి చేస్తూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక 2-3 విషయాలు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇంకేమైనా గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే మీ తరఫు నుంచి మీరు చేయబోయేది, ఫ్యూచర్లో చేయబోయేది? చాలా రకాలు ఉన్నాయి సార్. ఇంకా చాలా డెవలప్ చేయాలి. చాలా రకాల ప్రాజెక్టులు, మీ ఆలోచనలు ఏంటి ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి సార్. త్వరలో చేసి చూపిస్తాం. చాలా సంతోషం అండి, చాలా నిజంగా. సో మరి చూశారు కదా. సో ఏంటంటే ఒక కష్టాల సుడిగుండం కష్టాలకు విరవకుండా కష్టాల సుడిగుండాన్ని దాటుకుని విజయ ప్రస్థానాన్ని చేరి తానొక్కతే కాదు విజయ ప్రస్థానం చేరడం అనేది, తనతో పాటు 100 మంది అమ్మాయిలు తనలా ఇబ్బంది పడేవాళ్ళని, చదువుకొని తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, అలాగేంటంటే పిల్లల్ని, ఆడపిల్లల్ని, పర్టికులర్గా ఆడపిల్లలకి కొద్దిగా ఏంటంటే చేయూతనిచ్చి నేనున్నాననే భరోసా కల్పించడం కోసం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపడుతూ వారికి భరోసా కల్పిస్తున్న రషీదా బేగం గారు, అలాగే ఆవిడికి చేయూత అందిస్తున్న రాధ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్ మేడం రాధ గారు, అలాగే రషీదా మేడం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ ప్రైమ్ 9 స్టూడియో ఫర్ దిస్ స్పెషల్ చిట్ చాట్. సో తప్పనిసరిగా మీ ఆశయం నెరవేరాలని, అలాగేంటంటే మీ ఆశయం మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూసారుగా ఇవాళ స్పెషల్ చిట్ చాట్. చెప్పండి మేడం. మాకు ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని తీసుకొని వచ్చి మాలో ఏం దాగుందో బయటికి తెప్పించి ప్రజలకి వినిపించే ప్రయత్నం చేస్తున్న ప్రైమ్ 9 యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత మీరు రామ్మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. మేడం తప్పనిసరిగా, ఎందుకంటే మీరు ఒక సామాజిక బాధ్యతతో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే భావం లేకుండా నాకు కొంత వచ్చు కాబట్టి నేను బాధపడ్డాను, నాకులా ఇంకెవరూ బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఒక సదాశయంతో మీరు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు, దీంట్లో మేము ఏంటంటే మిమ్మల్ని మీరు చేస్తున్న సదాశయం మీ కార్యక్రమాలని ఇరు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న మీ కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి మాకు అవకాశం తప్పనిసరిగా మేము కూడా చాలా మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నాము. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో సీతక్క గారు స్పందించి తప్పనిసరిగా ఆ ప్రోగ్రాం మీకు విజయవంతం కావాలి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పనిసరిగా మీ ప్రోగ్రాం విజయవంతం కావాలని, మీరు మరింత దీంట్లో ఏంటంటే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తుంది ప్రైమ్ 9. సో ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. మరో స్పెషల్ చిట్ చాట్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.